ఆ జిల్లాలో ఇప్పుడు కోటరీలు కొంపముంచుతున్నాయట. కోటరీ సభ్యులు తమ స్వార్థం కోసం ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారట. దీంతో ప్రజలు నష్టపోవడమే కాకుండా కోటరీపై ఆధారపడిన నేతలు కూడా అభాస్ పాలవుతున్నారట. దీంతో ప్రజల్లో తమ పరపతిని నాయకులు కోల్పోతున్నారట. ఈ కోటరీలతో కీలక నేతలకు తమ నమ్మకస్తులు కూడా దూరమైపోతున్నారట. ఇంతకు ఏ జిల్లాలో అటువంటి పరిస్థితి నెలకొంది? ఏంటా కోటరీ కథా కమామీషు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయంగా చురుకైన వాతావరణం ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు మరియు అధికారుల చుట్టూ ఏర్పడే కోటరీలు పాలనపై ప్రభావం చూపుతున్నాయన్న చర్చ ఇటీవల మరింత వేడెక్కుతోంది. ఈ కోటరీ వ్యవస్థ కారణంగా అసలు సమాచారం నాయకుల వరకు సరిగ్గా చేరడం లేదని, నిర్ణయ ప్రక్రియలు ప్రభావితం అవుతున్నాయన్న ఆరోపణలు వినబడుతున్నాయి. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు కూడా ఈ పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సమాచారం. మొదటి, రెండో స్థాయి నాయకత్వాన్ని పక్కన పెట్టి తృతీయ స్థాయి వర్గాలు ప్రభావం చూపుతున్నాయని, ఇది పార్టీలో అంతర్గత విభేదాలకు దారితీస్తోందని చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు కాస్త రాజకీయ చైతన్యం ఎక్కువ. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలను శాసిస్తోంది కూడా ఇదే జిల్లా. అంతలా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయా నేతల కోటరీల వింత పోకడలు విలువను కోల్పోయేలా చేస్తున్నాయట. నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా అనేక సందర్భాల్లో అనేక మంది విషయంలో ఈ సంగతి రుజువైనా ఎందుకో ఇంకా కోటరీపై నేతలు ఆధారపడుతున్నారు. అలా అని కోటరీలో నమ్మకస్తులను, ప్రజాశ్రేయస్ కోరేవారిని ఉంచుకుంటున్నారా అంటే వందిమాగదులు వంతపాడేవారే తప్ప అసలు విషయాన్ని చేరవేసేవారే ఉండడం లేదట. అటువంటి వారు ఉన్న కోటరీ ఇమ్మడలేకపోతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ఒక స్థాయి కలిగిన రాజకీయ నాయకుల చుట్టూ కొందరు చేరడం ఆనవాయితీగా వస్తోంది. వారు అసలు విషయాన్ని ప్రజాప్రతినిధులకు, అధికారులకు, రాజకీయ నాయకులకు చేరనివ్వరు. ఒకవేళ వారికి చేరి అడిగినా అంతా తప్పుడు సమాచారమే ఇస్తూ ఉంటారట. ఈ కోటరీ వల్ల ప్రజలకు ఏమి నష్టం? నష్టపోయేది కోటరీని నమ్మిన వారే కదా అని ఎవరైనా అనుకుంటే పొరబడ్డట్టే. అసలు నష్టం పేదలకే. గతంలో ఒక ప్రజాప్రతినిధి చుట్టూ ఇటువంటి కోటరీ చేరి అసలుకే ఎసరు పెట్టింది. ప్రజాప్రతినిధికి తెలియకుండానే అధికారులను తమ గుప్పెట్లోకి తీసుకుని ఇష్టానుసారంగా ఆక్రమణలు, కూల్చివేతలు చేపట్టారు. చివరికి కోటరీ మొత్తం ఎన్నికల ముందర గోడ దూకింది. ఇటువంటి వ్యక్తుల్లో కొందరిని అవతలి పక్షం అడ్డుకోవడంతో పోయే మార్గం లేక మిన్నకున్నారు. ఈ కోటరీలు ఎవరి మాట చెల్లుబాటు అవుతుందో, ఎవరు అధికారానికి దగ్గరగా ఉన్నారో వారి పంచన చేరడం, మొత్తం వ్యవస్థను తామే నడిపిస్తున్నట్లు దర్పం ప్రదర్శించడం చేస్తుంటారట. విషయాన్ని కోటరీ దాటి ఆ మంత్రికో, అధికారికో, ఆ రాజకీయ నాయకుడికో చేరవేయడం ఇప్పుడు గగనమైందనే టాక్ నడుస్తోంది. ఒకవేళ ఏవో తిప్పులు పడి అక్కడికి చేరిస్తే ఆ ప్రజాప్రతినిధి లేదా రాజకీయ నాయకుడు తిరిగి కోటరీనే పరిస్థితి ఏమిటి అని అడగడం, కోటరీ లేదా రాజకీయ నాయకుడు ఆ సభ్యులు తప్పుదారి పట్టించడం ఇప్పుడు ఆనవాయితీగా మారింది. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఇటువంటి పరిస్థితి ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టిందట. ఓ మంత్రి దగ్గరున్న కోటరీ ఇప్పుడు నగర ప్రజలను ఇబ్బందులు పెడుతోందని ప్రజల్లో గుసగుసలు వినబడుతున్నాయి. అక్రమ మార్గాలు, అక్రమార్కులను దరి చేరనివ్వని ఆ ప్రజాప్రతినిధి ఇప్పుడు కోటరీ వలలో చిక్కుకున్నారని, గడిచిన 7-8 నెలలుగా ఈ కోటరీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారని సమాచారం. ముఖ్యంగా భూ ఆక్రమణలకు సంబంధించి కోటరీలోని కొందరు సభ్యులే ఆ ప్రజాప్రతినిధిని తప్పుదారి పట్టిస్తున్నారని ఆ పార్టీకి చెందిన నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. కోటరీలోని మరికొందరు పార్టీలోని మొదటి శ్రేణి నాయకత్వాన్ని పక్కన పెట్టి ద్వితీయ శ్రేణిని కూడా దరి చేరనివ్వకుండా తృతీయ శ్రేణి నాయకులతో ఆహా ఓహో అనిపిస్తూ పార్టీలో విభజన తీసుకొస్తున్నారన్న ఆరోపణ వినబడుతోంది. 5-6 నెలలుగా భూ ఆక్రమణలతో అధికార పార్టీ నేతల్లో గుబులుకు ఈ కోటరీయే కారణమని తెలుస్తోంది. భూ ఆక్రమణల విషయంలో అధికారులను ఈ కోటరీ సభ్యులే శాసిస్తున్నారని తెలుస్తోంది. ఇక మరో మంత్రికి సంబంధించి క్షేత్రస్థాయిలో మండల నాయకులే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారని సమాచారం. ఒక తహసీల్దార్ పై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నా తహసీల్దార్ తో చేయి కలిపి ఆ ప్రజాప్రతినిధికి తెలియకుండానే ఓ నేత మొత్తం వ్యవహారాన్ని చక్కబెడుతూ తాను చక్కబెట్టుకుంటున్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. ఇక కొన్ని చోట్లయితే కుటుంబ సభ్యులు, బంధువులు మొత్తం పాలనను తమ చేతిలోకి తీసుకోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. అధికారుల విషయంలోనూ ఇదే పరిస్థితి ఎదురవుతోంది. అధికారులు తాము నమ్మే ఒకరిద్దరిపై ఆధారపడడం, వారి ద్వారానే మొత్తం సమాచారాన్ని సేకరించి పనులు చేస్తున్నారన్న దానికి పలు ప్రభుత్వ కార్యాలయాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఈ కోటరీలతో నమ్మకస్తులు దూరం అవుతున్నారు. ప్రజలకు తప్పుడు సమాచారం వెళుతోంది. పాలనకు సంబంధించి కూడా వ్యవహారం మొత్తం పక్కదారి పడుతోందన్న ఆరోపణల నేపథ్యంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తమ కోటరీ పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. అన్నింటికీ మించి కోటరీ ఎవరి మాట చెల్లుబాటు అవుతుందో, ఎవరు అధికారంలో ఉన్నారో వారి చుట్టూ అల్లుకుంటోంది. అధికారం కోల్పోయినా మాట చెల్లుబాటు కావడం లేదని పసిగట్టిన వెంటనే ప్లేటు ఫిరాయిస్తారు. ఇందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక సాక్ష్యాలున్నాయి. ఇప్పటికైనా ఈ విషయంలో పునరాలోచన చేసి ప్రజలకు మేలు జరిగే విధంగా, పాలన సక్రమంగా సాగే విధంగా నడుచుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజకీయ నేతలపై ఉంది.